బ్రేకింగ్ చూసినాం. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. తాడేపల్లి పిఎస్ లో కంబంపాటి శిరీష ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజధాని మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మహిళలను సంకర జాతి అని సంబోధించారు. ఈ నేపథ్యంలో ఆయనపై అమరావతి మహిళలు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే సజ్జలకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని లాయర్ లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, అమరావతి మహిళల్ని సంకర జాతి మహిళలు అంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? కంబంపాటి శిరీష ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కొద్ది క్రితమే ఈ కేసు నమోదు చేసినట్లుగా మీడియాకు పూర్తి స్థాయిలో సమాచారం వచ్చింది. అయితే రాజధాని మహిళలను కించపరిచేలా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు, అందుకు సంబంధించిన ఆధారాలతో సహా కంబంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దాన్ని మొత్తం పరిశీలించిన పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసినట్టయితే సాక్షి ఛానల్లోని రాజధాని మహిళలకు కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలను ఏదైతే ఉందో కేఎస్ఆర్ లైవ్ డిబేట్ లో మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు కేఎస్ఆర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు ప్రెస్ మీట్ నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని మహిళలను మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సంకర జాతి అంటూ కూడా సంబోధిస్తూ రాజధాని మహిళలను కించపరిచేలా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళలందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. ర్యాలీలు కూడా కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాజధాని మహిళలందరూ కూడా డిమాండ్ చేశారు. అప్పుడు రాజధాని దళిత మహిళా నేతగా ఉన్న కంబంపాటి శిరీష రైతులతో కలిసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించిన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తనకు ముందస్తు బెయిల్ రావాలంటూ కూడా ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలోని హైకోర్టును సజ్జల రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా లాయర్ లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన విచారణ రేపు హైకోర్టుకు ముందు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోని ప్రధానంగా సాక్షి డిబేట్ లోని రాజధాని మహిళల మీద చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోని కమ్మినేని శ్రీనివాస్ ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద రావటం జరిగింది. అయితే A1 గా ఉన్న కృష్ణన్ రాజును కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం పోలీసుల కస్టడీ రిమాండ్ లోని ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుసగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వరుసగా పోలీసులు అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ముందస్తు బెయిల్ మీద. ఈ నేపథ్యంలోని హైకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది, ఊరట లభిస్తుందా, లేకపోతే పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించి ఆయనకు ఎక్కడ ఊరట లభించకుండా చేస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ప్రస్తుతం సజ్జలకు సంబంధించి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మాత్రం కేసు నమోదైంది, క్రిమినల్ కేసు. ఈ నేపథ్యంలో పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, మరోపక్క లాయర్ లక్ష్మీనారాయణ ఈయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంప్లీడ్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ రెండు పిటిషన్లకు సంబంధించిన విచారణ రేపు హైకోర్టు ముందుకు రాబోతుంది. హైకోర్టులో విచారణ తర్వాత హైకోర్టు ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాతే పోలీసులు అరెస్టు చేస్తారా, లేకపోతే రేపే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా మహిళలపై కించపరిచే విధంగా మాట్లాడిన వారిపై వరుసగా
కేసులు మాత్రం నమోదవుతున్నాయి. మొన్నటికి మొన్న కేఎస్ఆర్, ఆ తర్వాత కృష్ణరాజు, తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పిఎస్ లో కిన్నెల కేసు నమోదు చేశారు. గాలిబ్, అయితే ప్రస్తుతం సజ్జల ఎక్కడున్నారు అంటే వైసీపీ నేతలందరూ కూడా కేసులు నమోదైన వెంటనే కూడా అగాధంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం సజ్జల అవైలబుల్ గానే ఉన్నారా? అంటే సజ్జల నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నిన్న మధ్యాహ్నం ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలన విమర్శలు, దాంతో పాటు కొన్ని అభ్యంతరాలను ఎత్తి చూపుతూ పాలనకు సంబంధించి లోపాలను ఎత్తి చూపుతూ ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్నటి వరకు ఆయన పూర్తిగా అందుబాటులో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ప్రస్తుతం ఆయన ఏపీలోనే ఉన్నారా లేకపోతే ఇతర రాష్ట్రంలో వెళ్లారా అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే తాడేపల్లి పిఎస్ లో కేసు నమోదైన వెంటనే సమాచారం తెలుసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోనే ఉండబోతున్నారా లేకపోతే పోలీసు యాక్షన్ తీసుకుంటారనే దానిపై కూడా ఆయన బయటికి రాకుండా ఉంటారని మాత్రం చూడాల్సి ఉంది. నిన్నటి వరకు మాత్రం సజ్జల తాడేపల్లి వైసీపీ కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నారు. అయితే కేసు నమోదైన వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. కోర్టు డైరెక్షన్స్ మీదకి ఆయన ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా పడిపోతున్నాయి. ఖచ్చితంగా తాడేపల్లి పోలీసులు మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకే ఈ కేసు నమోదు చేసినట్లుగా మనకి తెలుస్తుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.